హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐస్ క్రీమ్ తలుచుకుంటేనే వాంతి చేసుకునేంత పని చేశాడు ప్రబుద్ధుడు. ఏం పైచ్యమో కానీ ప్రజలకు అమ్మే ఐస్ క్రీంలో తన వీర్యాన్ని మూత్రాన్ని కలిపాడు. ఈ దారుణాన్ని చాటుగా సెల్ ఫోన్లో చిత్రీకరించిన వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వీడియో వైరల్ అయ్యింది. సదరు ప్రబుద్ధుడిని పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. వరంగల్ జిల్లా నెక్కొండలో రాజస్థాన్కి చెందిన కాలురామ్ అనే వ్యక్తి ఐస్ క్రీం బండి పెట్టుకున్నాడు. అంబేద్కర్ కూడలిలో రోజు ఐస్ క్రీంలు విక్రయిస్తూ ఉంటాడు. బహిరంగంగానే తన వీర్యాన్ని మూత్రాన్ని ఐస్ క్రీంలో కలుపుతూ ఉండగా ఒక వ్యక్తి చాటుగా వీడియో తీశాడు. ఈ సోమవారం రాత్రి వైరల్ కావడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ఎస్ఐ మహేందర్ విచారణ చేపట్టి బహిరంగ ప్రదేశంలో హేయమైన చర్యకు పాల్పడ్డ కాలురామ్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించారు. ఈ సందర్భంగా సిఐ చంద్రమోహన్ మాట్లాడుతూ బండ్లపై ఐస్ క్రీంలు తినుబండారాలు విక్రయించేవారు ఇలాంటి చర్యలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని, ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రజలు కూడా ఇలాంటి వ్యాపారాలు చేస్తున్న వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. బయట పదార్థాలకి దూరంగా ఉంటేనే మంచిదని తెలిపారన్నమాట. ఎవరు పడితే వాళ్ళు ఎక్కడ పడితే అక్కడ ఏది పడితే అది అమ్ముతున్నప్పుడు తినకుండా ఉండటమే మంచిది. సో జిహ్వ చాపల్యాన్ని కంట్రోల్ చేసుకోండి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. మళ్ళీ కలుద్దాం న్యూ అప్డేట్స్తో. సీ వెరీ సూన్. టిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్. జై హింద్.